యేసుక్రీస్తు అంత్యదినాల గురించి మాట్లాడినప్పుడు లోకంలో ఏం జరిగినా మీరేమీ పట్టించుకోకండి, గుడ్డిగా బ్రతకండి అని చెప్పలేదు. ఆయనేమన్నారంటే మెలకువగా ఉండండి, వాచ్, గమనించండి, పే అటెన్షన్, నేను వచ్చే ముందు కొన్ని సూచనలుంటాయి అని స్పష్టంగా చెప్పాడు. ఆయన ఈ సూచనలు చెప్పింది మనం పానిక్ అవ్వడానికి కాదు, మనం భయంతో వణికిపోవడానికి కాదు, లేదా ఏవో తేదీలు లెక్కబెట్టుకుని ఫలానా రోజున రాకడ వస్తుందని యూట్యూబ్లో పిచ్చి వీడియోలు చేయడానికి కాదు. ఆయన చెప్పింది ఒక్కటే, మీరు నిద్రపోకండి, సిద్ధంగా ఉండండి అని. కానీ ఈరోజు లోకంలో ఏం జరుగుతోంది? అన్నీ మారిపోతున్నాయి. ఒక కొత్త భయంకరమైన దిశ వైపు ఈ ప్రపంచం అడుగులు వేస్తోంది. చాలామందికి ఏదో కీడు జరగబోతోందని లోపల భయముంది, కానీ దాన్ని ఎలా వివరించాలో వారికి అర్థం కావడం లేదు. ఒకవైపు భూకంపాలు, మరోవైపు వడగాలులు, ఇంకోవైపు మంటల్లో కాలిపోతున్న అడవులు. ఎక్కడ చూసినా భయం. లోకం వీటిని సైన్స్, రాజకీయాలు లేదా వాతావరణ మార్పులు అని పేర్లు పెట్టుకుని సరిపెట్టుకుంటుంది. అవును, వాటికి సైంటిఫిక్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సంఘటనను దేవుని వాక్యం అనే అద్దంలో నుంచి చూడాలి. మత్తయి 24వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, అక్కడక్కడా భూకంపాలు వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, బిగినింగ్ ఆఫ్ సారోస్. అంటే ప్రతి భూకంపం వచ్చినప్పుడల్లా రేపే రాకడా అని కాదు, కానీ భూమి పురిటి నొప్పులు పడుతోందని అర్థం. భూమి ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండదని, మనం ఆత్మీయంగా నిద్రలేవాల్సిన సమయం ఆసన్నమైందని దేవుడు ఇస్తున్న ఒక పెద్ద అలార్మిది. కొద్ది రోజుల క్రితం వెనిజులా దేశంలో జరిగిన సంఘటన ఒక్కసారి ఆలోచించండి. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో వరుసగా 2 భయంకరమైన భూకంపాలు 7.2 మరియు 7.5 తీవ్రతతో ఆ దేశాన్ని కుదిపేశాయి. ఒక్క క్షణంలో 2000 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 10,000 మందికి పైగా గాయపడ్డారు. ఎంత హృదయ విదారకమైన పరిస్థితి అంటే, తమ సొంత ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో అన్న భయంతో చిన్న పిల్లలతో సహా కుటుంబాలన్నీ రోడ్లమీదే దుమ్ములో నిద్రపోయాయి. ఈ సంఘటన మనకి ఏం గుర్తు చేస్తోంది? జీవితం ఎంత క్షణభంగురమో కదా. టీవీ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, రేపటి గురించి ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరుసటి క్షణం వాళ్లు సురక్షితం అనుకున్న ఇల్లే వాళ్లకు శవపేటికగా మారిపోయింది. అంత్యదినాలు ప్రశాంతంగా అందంగా ఉండవు, అవి ప్రసవ వేదనల్లా ఉంటాయి అని ఆయన అన్నాడు. ప్రసవ వేదన సమయం గడిచే కొద్దీ పెరుగుతుంది కదా. ఈ ప్రకృతి విపత్తులు కూడా అలాగే పెరగబోతున్నాయి. ఇది మాత్రమే కాదు, ఆ భూకంపాలు వచ్చిన తర్వాత కారకాస్ నగరంపైన ఆకాశం మొత్తం నెత్తురు రంగులో డీప్ రెడ్ స్కైగా ఎర్రగా మారిపోయింది. అది చూడగానే జనాలు వణికిపోయారు. కింద భూమి ఊగుతోంది, పైన ఆకాశం రంగు మారుతోంది. జనాలు తినడానికి తిండి లేక ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది కేవలం వెనిజులాకే పరిమితం కాదు. దేవుడు లేకుండా రేపు ఏ ఆధారమూ ఉండదు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక అమెరికా మరియు యూరప్ విషయానికి వద్దాం. దాదాపు 20 కోట్ల మంది అమెరికన్లు ఒక భయంకరమైన హీట్ డోమ్ కింద మాడిపోయారు. వాషింగ్టన్ డీసీ లాంటి నగరాల్లో 100 డిగ్రీలు దాటిన ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోయి హాస్పిటల్స్ పాలయ్యారు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో 1947 తర్వాత ఎప్పుడూ లేనంత వేడి 40 డిగ్రీలకు పైగా నమోదైంది. అడవులు కాలిపోతున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఎల్నినో వలయంతో రాబోయే రోజుల్లో అతివృష్టి, అనావృష్టి, వరదలు, భయంకరమైన కరువు రాబోతోందని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక వింతైన విషయమేంటో తెలుసా? జనాలు ఇన్ని విపత్తుల మధ్య కూడా సాధారణంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క ఎండలకు జనాలు చనిపోతుంటే ఇంకో పక్క ఆకాశంలో మిలిటరీ జెట్ విన్యాసాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
జనాలు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తున్నారు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు, తమ బిజినెస్లు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ లోపల ఒక తెలియని భయం, యాంగ్జైటీ, డిప్రెషన్. లూకా 21లో యేసయ్య అన్నాడు, జనములకు శ్రమయు కలవరమును కలుగును. ఈరోజు మన దగ్గర విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. మన ఫోన్లలో న్యూస్ వస్తుంది, అలర్ట్స్ వస్తాయి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ జనాలకి సమాధానం ఇవ్వలేకపోతోంది. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని భయం. ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? భూమి కంపించేస్తోంది, అడవులు కాలిపోతున్నాయి, మనుషులు భయపడుతున్నారు. ఇవన్నీ చూసి ఒక క్రైస్తవుడు భయపడాలా? లేదు. మెలకువగా ఉండటం అంటే ప్రతిరోజూ ఉదయాన్నే లేచి న్యూస్ హెడ్లైన్స్ చూసి వణికిపోవడం కాదు. మెలకువగా ఉండటం అంటే భయంతో ఒక గదిలో దాక్కోవడం కాదు. మెలకువగా ఉండటం అంటే క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడా అని భయపడుతూ కూర్చోవడం కాదు. ర్యాప్చర్ అంటే సంఘారోహణ అనేది క్రైస్తవులను భయపెట్టడానికిచ్చిన వాగ్దానం కాదు మిత్రులారా. బైబిల్ దీనిని శుభప్రదమైన నిరీక్షణ అని పిలిచింది. అంటే యేసుక్రీస్తు రాకడా అనేది చీకటి విషయం కాదు, అది నీ దేవుడు నిన్ను మరిచిపోలేదని చెప్పే ఒక గొప్ప నిదర్శనం. యోహాను 14వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన తరువాత నేనున్న స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. చూడండి ఎంత గొప్ప మాట. నేను వచ్చి నిన్ను వదిలేస్తాను అనలేదు. ఆయన నీకోసమే వస్తున్నాడు. నీవు బలహీనుడివి కావచ్చు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నవాడివి కావచ్చు, లోకంలో ఎవ్వరూ పట్టించుకోని వాడివి కావచ్చు. కానీ నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడితే ఆయన నీకోసమే వస్తున్నాడు. 1 తెస్సలోనికలకు 4వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి దిగివచ్చును. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనడి. ఇది సంఘానికి ఆదరణ ఇచ్చే వాక్యం. ఈరోజు మనం తల ఎత్తి ఆకాశం వైపు చూడాలి. అపజయం పాలైన వాడిలా తలదించుకొని కాదు, నా విమోచన సమీపించింది అన్న నమ్మకంతో తల ఎత్తి చూడాలి. లోకం భయంతో వణికిపోవచ్చు, కానీ ఒక విశ్వాసికి తెలుసు, మన నిరీక్షణ ఈ ప్రభుత్వాల మీద లేదు, డబ్బు మీద లేదు, టెక్నాలజీ మీద లేదు. మన నిరీక్షణ యేసుక్రీస్తు మీద మాత్రమే. ఈ లోకంలో వార్తలు మారచ్చు, వాతావరణం మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. భయం నిన్ను పానిక్ అవ్వలా చేస్తుంది, కానీ సిద్ధపాటు నిన్ను నమ్మకమైన సేవకుడిగా మారుస్తుంది. భయం నిన్ను గదిలో దాక్కునేలా చేస్తుంది, కానీ సిద్ధపాటు నిన్ను సువార్త ప్రకటించేలా చేస్తుంది. మనం క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నామంటే మనం ఖాళీగా కూర్చోకూడదు. ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? ఈరోజే క్షమించు. ఇదంతా కాలిపోయే లోకమని తెలిసి కూడా పనికిమాలిన వాటి కోసం ఎందుకు నీ ఆత్మను అమ్ముకుంటావు? నా ప్రియమైన స్నేహితుడా, ఈ భూమికి ముగింపు భూకంపాలు కాదు, వడగాలులు కాదు, కరువులు కాదు. ఈ భూమికి ముగింపు యేసుక్రీస్తు అని గుర్తుపెట్టుకో. సిలువలో నీకోసం ప్రాణం పెట్టి 3వ దినమున లేచిన ఆ దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ కన్నీళ్లు తుడవబడతాయి, నీ రోగం, నీ భారం శాశ్వతంగా పోతుంది. బహుశా నువ్విలా మాటలు వింటూ, యేసయ్య నన్ను పట్టించుకుంటాడా, నా బ్రతుకు ఎంత పాడైపోయిందో ఆయనకు తెలుసా అని అనుకుంటున్నావేమో. దయచేసి ఆ సాతాను అబద్ధాన్ని నమ్మకు. యేసయ్యకు నీ పేరు తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీవు గదిలో ఒంటరిగా పడుతున్న వేదన ఆయనకు తెలుసు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీ భవిష్యత్తు ఆయన చేతిలో భద్రంగా ఉంది. ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే దయచేసి వాయిదా వేయకు. పరిస్థితులన్నీ సెట్టయ్యాక దేవుని దగ్గరకు వద్దామనుకోకు. సమయం లేదు, ఇప్పుడే ఆయన దగ్గరకు రా. ఆయన శిలువ రక్తం నిన్ను కడిగి పవిత్రం చేయడానికి సిద్ధంగా ఉంది. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని నమ్మకంతో ఈ ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, ఈ అంచెదినాల్లో లోకం ఎలా నాశనం వైపు వెళుతోందో నేను చూస్తున్నాను. ఇన్నాళ్లు నేను లోకం మాయలో పడి నా ఆత్మను నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించు. నీవు నా కోసం సిలువలో కార్చిన రక్తంతో నా పాపాలన్నింటినీ కడుగు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు. ఎవరు ఎన్ని చెప్పినా భయపడకుండా నా కళ్ళు నీపైనే నిలిపి మెలకువగా ఉండి ప్రార్థించే కృప నాకు దయచెయ్యి. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసు నామంలో మేము వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, భయపడకండి, తల ఎత్తి చూడండి. మన విమోచన సమీపించింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.